హాయ్ మిస్టర్ బాను. హాయ్ అండి. ధీరజ్ ఫ్రమ్ M9 న్యూస్. ధీరజ్ గారు. సో ప్రొడ్యూసర్ టెన్షన్స్ అనకూడదేమో మీకు, ఎందుకంటే యూ బీన్ యూస్ టు దిస్ కాబట్టి. ఎందుకంటే యూ హ్యావ్ వెరీ లాంగ్ అసోసియేషన్ విత్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ కానీ స్టోరీ సెట్టింగ్స్ కానీ ఇదంతా కూడా. సో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న సినారియోకి విత్ ఆల్ ద చేంజింగ్ థియేటర్ కల్చర్ కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ రెంటల్ సిస్టమ్స్ అని అదని ఇదని కొంచెం అవసరం హల్చల్ అయితే అవుతుంది. సో హౌ సేఫ్ ఇస్ ఎ ప్రొడ్యూసర్ అండి? Producer is always at risk. The most riskiest job is producer's job. True. And most thankless job is also producer's job. So అంటే అదే నాకు ఇక్కడ ప్రొడ్యూసర్ని చూసినప్పుడల్లా అనిపించేది ఏంటంటే వాళ్ళకి ఎంత ప్యాషన్ ఉండి వాళ్ళు ఇక్కడ సర్వైవ్ అవుతారు అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందండి. ఇట్స్ ఆల్ అబౌట్ ప్యాషన్ అండి, అంతే. ఇట్స్ వెరీ రిస్కీ. ట్రూ. అయితే మీరు ఇచ్చే మీరు పెట్టే టైంకి కానీ లేదంటే మీరు ఇన్వెస్ట్ చేసే మనీకి కానీ ఇదంతా కూడా ఎంతవరకు పే ఆఫ్ అవుతుంది అసలు? అట్లీస్ట్ ఒక పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే ఒక అట్లీస్ట్ ఒక 10-20% అని ఉంటుంది. అదే అంటే లైక్ నేను చెప్తున్నాను కదా, చాలా తక్కువ ఉంటుందండి. అంటే లైక్ మనం ఎప్పుడు రిస్క్ లో ఉంటాం ఇక్కడ. మన టైం వేస్ట్ అయిపోతుంది, మన మనీ వేస్ట్ అవుతుంది. లైక్ యూనో వీఆర్ ఆల్వేస్ ఎట్ రిస్క్. అంటే మన ఫ్యామిలీ, మన రిలేషన్షిప్స్ అన్ని స్టేక్ లోనే ఉంటాయి. ప్రొడ్యూసర్ మిగతా వాళ్ళందరూ లైక్ యూనో దేర్ క్రెడిబిలిటీ అవ్వచ్చు, దేర్ టైం అవ్వచ్చు. ప్రొడ్యూసర్ దగ్గరికి వచ్చేప్పటికి క్రెడిబిలిటీ, టైంతో పాటు మనీ కూడా ఎట్ రిస్క్ ఉంటుంది. అండ్ హీ టేక్స్ ఇట్ బికాస్ జస్ట్ ఫర్ ద లవ్ ఆఫ్ ద సినిమా, అంతే. అంటే ఈ లవ్ ఆఫ్ ద సినిమాలో అంటే మీరు అన్నట్లు ఈ ఫ్యామిలీ కానీ రెస్పెక్ట్ ఇదంతా మనీ ఇవంతా పక్కన పెట్టేస్తే ఆ ఏదైతే మెంటల్ పీస్ అనేది ఉంటుందో అది కూడా దొరకట్లేదు కదా అసలు. అది కూడా అంటే చూడండి, ఒకటి అంటే ఇందులో సక్సెస్ అయిన వాళ్ళని నేను అబ్జర్వ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటి అని అంటే, వాళ్ళు చాలా ఎడమెంట్ అండి. వాళ్ళు చాలా అంటే లైక్ యూనో ఒక రకంగా చెప్పాలంటే రాటు తెలిపోతారు అనమాట. ఉండి వాళ్ళకి లైక్ యూనో దే కెన్ బేర్ ఇట్. ఆ స్ట్రెస్ ని వాళ్ళకి ఒక లెవెల్ ఉంటుంది కదా, ఆ లెవెల్ వాళ్ళు దాటేసి వచ్చి ఇంకా వాళ్ళు బేర్ చేయగలుగుతారు. ఇప్పుడు నేను కూడా అదే నేర్చుకుంటున్నాను. అంటే మీ అబ్జర్వేషన్తో చెప్పండి, లైక్ వాట్ కెన్ బి డన్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ప్రొడ్యూసర్? బెటర్మెంట్ ఆఫ్ ప్రొడ్యూసర్ అంటే అది ప్రొడ్యూసర్ చేతుల్లోనే ఉంటుందండి. అది బయట ఎవరో చేంజ్ చేసేది ఏం లేదు. కథ మీద గ్రిప్ ఉండాలండి, కాంటెంట్ మీద గ్రిప్ ఉండాలి. ఎండ్ ఆఫ్ ద డే కాంటెంట్ విల్ స్పీక్. మనం ఏంటంటే సర్ఫేస్ లెవెల్లో ఏదో అర్థం చేసుకుని కథ ఎవరైనా కథలు రాయొచ్చండి. నేనే కాదు, మా స్కూల్ పిల్లల్ని అడిగినా కూడా కథ రాసిస్తారు. కాకపోతే అసలు మనం ఎందుకు ఆ సినిమా చేయాలనుకుంటున్నాము, ఈ సినిమా చేయడం వల్ల మనం ఏమి సాధించాలనుకుంటున్నాము, ఆడియన్ని ఎలాగ వాడిని నవ్విద్దాం అనుకుంటున్నావా లేదంటే ఏదైనా నేర్పిద్దాం అనుకుంటున్నావా, ఆ రియాలిటీ మనం కనుక చెక్ చేసుకోగలిగితే కొంత సేఫ్ ఉంటాం మనం. అండ్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీలో ఏంటంటే అన్నీ ఈజీ అనుకుంటాం అనమాట. కాకపోతే ఇండస్ట్రీ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. బట్ స్టిల్ మనం ఇక్కడ సర్వైవ్ అవ్వాలి అని అంటే కథ మీద నాలెడ్జ్ ఉండాలి, రిలేషన్షిప్స్ని ఎలా మేనేజ్ చేయాలో నాలెడ్జ్ ఉండాలి, బిజినెస్ ఎలా చేయాలో నాలెడ్జ్ ఉండాలి. ఈ నాలెడ్జ్ ఉంటే ఓకే సర్వైవ్ అవ్వగలుగుతాము. ఇదేమీ లేకుండా మనం వచ్చేసాం అనుకోండి, డబ్బులు పట్టుకున్నాం లేదంటే వేరే వేరే రిలేషన్స్ చూసుకున్నాం, దెన్ యునో ఇట్ విల్ బికమ్ వెరీ డిఫికల్ట్. కొంతకాలం పడుతుంది నేర్చుకోవడానికి. నేర్చుకున్నాక కొంతమంది ఉండగలుగుతారు, కొంతమంది వెళ్ళిపోతారు, అంతే. అయితే ఇప్పుడు చాలా మంది ప్రొడ్యూసర్స్ కానీ లేదా బిగ్గర్ ప్రొడక్షన్స్ హౌసెస్ కానీ షేర్ బేసిస్ మీద వెళ్దాం అని చెప్పేసి ఒక థాట్ ప్రాసెస్లో వచ్చారు, విత్ హీరోస్ యాజ్ వెల్. అంటే కంప్లీట్ రెమ్యూనరేషన్ వాళ్ళకి ఇవ్వకుండా సినిమాలో షేర్ లాగా లేదంటే ఒక ఏరియా డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు తీసుకునేలాగా కైండ్ ఆఫ్ ఒక రిఫార్మేషన్. అదే కొత్తదేం కాదు, ఇంతకుముందు చిరంజీవి గారు కూడా అలాగే నైజాం ఏరియా తీసుకొని చేసేవారు అప్పట్లో. సో ఈ కైండ్ ఆఫ్ ఒక రిఫార్మేషన్ అనేది కంపల్షన్ చేయడం అనేది ప్రొడ్యూసర్ పర్స్పెక్టివ్లో ఇప్పుడున్న మార్కెట్ ఓటీటీ దీని పరంగా చూసుకుంటే మంచిది. కాకపోతే యాక్టర్స్ ఎంతవరకు దాంట్లో ఇన్వెస్టెడ్ ఉన్నారు సార్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యాక్టర్ టు యాక్టర్ ఒకటి. రెండోది రిలేషన్షిప్ కనుక బాగుంటే యాక్టర్స్ ఎప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా ప్రొడ్యూసర్కి ఏం కావాలో అది ఇచ్చేస్తారు. అది ఫస్ట్ అసలు యాక్టర్ ఒక ప్రామినెంట్ యాక్టర్, పేరున్న మంచి యాక్టర్ ఫస్ట్ సినిమా చేయాలి అని అంటే కథను చూసుకుంటాడు, డైరెక్టర్ని చూసుకుంటాడు. ఈ రెండు నచ్చినా కూడా ప్రొడ్యూసర్ నచ్చకపోతే చేయడు, అసలు 100 కోట్లు ఇచ్చినా చేయడు. ఆయనకి కంఫర్ట్ కావాలి, ఆ ప్రొడ్యూసర్ మీద నమ్మకం కావాలి, డెలివర్ చేస్తాడా, నాతో పాటు రిలేషన్షిప్ ఎలా ఉంది అన్నీ చూసుకున్నాక. ఇది కంపల్షన్ ఎందుకు చేస్తున్నారని నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యాక్టర్ ప్రొడ్యూసర్ ఎంగేజ్మెంట్. అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు ఎలా చేసుకోవచ్చు. బట్ ఒకవేళ కనుక నిజంగానే లైక్ ఈ రిఫార్మేషన్ లాగా వచ్చి ఏదో పాలసీ అయితే ప్రొడ్యూసర్స్ కి కొంచెం కంఫర్ట్ వస్తుందేమో. అలాగే అందరూ అకౌంటబుల్ అవుతారు కాబట్టి అది ఒక రకంగా బెనిఫిట్ అవుతుందేమో అండి.
అంటే అకౌంటబిలిటీ అనేది ఓన్లీ యాక్టర్స్ విషయంలో ఎందుకు వస్తుందండి? మిగిలిన టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఎందుకు రావట్లేదు? హైయెస్ట్ Stake వాళ్ళదే కాబట్టి అంటారా? వాళ్ళకి వెళ్తారు అంటే హైయెస్ట్ అంటే స్టేక్ ఇస్ ఫైన్, కాకపోతే వాళ్ళు దేర్ ఆల్సో ఇన్వెస్టింగ్ దేర్ టైం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వి కాంట్ సే దట్ ఓకే దిస్ ఈజ్ ఓన్లీ హీరోస్ ఫెయిల్యూర్ ఫర్ ఎ స్పెసిఫిక్ ఫిలిం, అంటే నాట్ టు టేక్ ఎనీ ఎగ్జాంపుల్, కానీ అది పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో కొంచెం ఎక్కడన్నా ఇదవ్వచ్చు, లేదంటే మిక్సింగ్ విషయంలో ఎక్కడన్నా కొన్ని సినిమాలు అరే హీరో మంచి ఎఫర్ట్స్ పెట్టాడు అంత బాగానే ఉంది అనుకుంటే మ్యూజిక్ సెట్ అవ్వక ఎలివేట్ అవ్వని సినిమాలు ఉండుంటాయి. సో ఈ కైండ్ ఆఫ్ దాంట్లో హీరోని మాత్రమే ఒక రీజన్గా చూపించడం, లేదంటే హీరో మీదే దాని రిజల్ట్ తాలూకు ఎఫెక్ట్ అనేది పడడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ఒకటండి, ఎవరి వల్ల అయితే ఆడియన్స్ థియేటర్కి వస్తాడో వాళ్ళకే ఎక్కువగా స్టేక్స్ ఉంటాయి. అండ్ మీరు ప్రేమని ఏదైతే పంచుకుంటామో అలాగే రేపొద్దున హేట్ వచ్చినా పంచుకోవాలి, అది ఇట్స్ ఇన్ఎవిటబుల్, అది మనం ఎవరు ఏం చేయలేము అది. సో న్యాచురల్గానే వస్తుందండి, హీరో మీదకి ఎందుకు వెళ్తుంది అనేది న్యాచురల్గా. ఒక పెద్ద డైరెక్టర్ ఉన్నప్పుడు డైరెక్టర్ని కూడా మనం అకౌంటబుల్ చేస్తాం. ఒకటి రెవెన్యూస్, మనం ఒక బిజినెస్ పరంగా చూసుకున్నప్పుడు అసలు కాస్ట్లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ యాక్టర్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఆ తర్వాత టెక్నీషియన్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో కాస్ట్ పరంగా కూడా చూసుకున్నప్పుడు ఏంటంటే యాక్టర్స్ ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు ఉంటుంది కాబట్టి వాళ్ళని అది తగ్గింది అనుకోండి ప్రొడ్యూసర్ కంఫర్ట్ వస్తుంది అనేది ఒక ఫీలింగ్ అనమాట. అంతే, అంతకుమించి అయితే ఏం లేదండి. సో మీ జర్నీకి వస్తే లైక్ అంటే మీ గురించి లైక్ బన్నీవాస్ కానీ వీళ్ళందరూ కానీ మంచి ఎలివేషన్లు ఇస్తూ ఉంటారు. అసలు తండేలు ఈవెంట్లో కానీ లేదంటే మిత్రమండలి దగ్గర కానీ అసలు భానుయే సినిమా తీసేయగలడు, అసలు భానుయే మొత్తం ఇచ్చేసేయగలడు అనే రేంజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు బన్నీవాసు వీళ్ళంతా కూడా. సో మీ కైండ్ ఆఫ్ జర్నీలో యూ బీన్ ట్రావెలింగ్ విత్ గీతా ఆర్ట్స్ కానీ బన్నీవాసు అండ్ టీమ్తో కానీ వాళ్ళతో ట్రావెల్ చేస్తూ వచ్చారు కదా సిన్స్ లాస్ట్ ఒక 8-9 years బట్ ప్రొడక్షన్ పరంగా కూడా ఒక 7-8 years చేస్తున్నారు కదా. సో ఈ 7-8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక బ్యాగేజ్ అనుకుంటున్నారా ఎక్స్పీరియన్స్? లేదండి, ఇట్స్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. అంటే ఐ లెర్న్డ్ ఎ లాట్. అంటే అదే లెర్నింగ్ టూ మెనీ థింగ్స్ అబౌట్ ద ఫిల్మ్. మనం ఏంటంటే లెర్నింగ్ టూ మెనీ థింగ్స్ అబౌట్ ద ఫిల్మ్, ఆ ఫ్రెష్ పర్స్పెక్టివ్ అనేది పోయిందేమో. అంటే అదే అండి, అంటే ఇట్ ఆల్ అగైన్ డిపెండ్స్ ఆన్ అవర్ టేస్ట్, అవర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్, అవర్ ఓన్ ఐడియాలజీ. మనం అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం సర్ఫేస్ లెవెల్లో ఉంటే అవి ఇవి అన్ని ఇంపాక్ట్ చేస్తాయి మనని. మనకు ఒక డీప్ పర్స్పెక్టివ్ ఉండి ఐడియాలజీ ఉంటే నేర్చుకోవచ్చు వాటన్నిటి నుంచి చూసి. సో అదే అగైన్ ఇట్ డైస్ డౌన్ టు us అవర్ క్యారెక్టర్. ఇట్ ఈస్, ఎందుకంటే ఇప్పుడు నాకైతే లెర్నింగ్ నాకు వెరీ గ్రేట్. ఇట్ ఈస్ అంటే ఖచ్చితంగా లెర్నింగ్ నేను కాదన్ను. కాకపోతే ఏంటంటే విత్ యువర్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టూ మెనీ థింగ్స్, అంటే ఇప్పుడు మీరు యూ యువర్ సెల్ఫ్ ఈజ్ ఎ రైటర్. సో మీరు ఏంటంటే కథలో మీ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, లేదంటే మీ కథ మీద మీకు అవగాహన వల్ల, లేదంటే ఆ ప్రొడక్షన్ మీద, డైరెక్షన్ మీద, ప్రతి దాని మీద మీకంటూ ఒక కైండ్ ఆఫ్ ఒక నాలెడ్జ్ ఉండడం వల్ల యూఆర్ లూజింగ్ ఒక ఐడియా అనేది అక్కడ వచ్చిన తర్వాత అక్కడెక్కడో కొంచెం ఆ డెసిషన్ మేకింగ్ లో ఎక్కడో చిన్న ఇదవుతుందేమో కదా. సో అంటే ఒకటి ఐ హ్యావ్ ఎన్ ఆన్సర్ ఫర్ ఇట్. ఇప్పుడు ప్రీవియస్ ఫిలిమ్స్ అవ్వచ్చు, ఈ ఫిలిం అవ్వచ్చు, ఐ ఆల్వేస్ వర్క్డ్ ఇన్ పార్ట్నర్షిప్స్ అండి. అండ్ ఆ పార్ట్నర్షిప్స్ నాకు చాలా హెల్ప్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిలింలో పార్ట్నర్షిప్ నాకు ఐఎమ్ పార్ట్నర్డ్ విత్ కళ్యాణ్, విజయ్ అండ్ పవన్. పవన్ ఈజ్ ఎ క్రియేటివ్ పార్ట్నర్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. హీఈస్ ఎక్స్ట్రీమ్లీ క్రియేటివ్. అలాగే విజయ్ గారు వచ్చేటప్పటికి హీఈస్ బోత్ క్రియేటివ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ కూడా ఆయన వెరీ స్ట్రాంగ్. ఈ ప్రొడ్యూస్డ్ మైసమ్ లాంటి ఒక షో, వెరీ వెరీ డిఫికల్ట్ అండి ఒక వెబ్ సిరీస్ ని ఆ లిమిటెడ్ బడ్జెట్ లో ఆ స్కేల్లో ప్రొడ్యూస్ చేయడం అనేది. ఆయనకి ప్రొడక్షన్ మీద మంచి గ్రిప్ ఉంది. కళ్యాణ్ బిజినెస్ మ్యాన్ అండ్ హీ నోస్ హౌ టు ఆర్గనైజ్ థింగ్స్. సో మల్టిపుల్ పీపుల్, అలాగే ఇలా ప్రీవియస్ ఫిలిమ్స్ లో కూడా వాసుతో నా జర్నీ, వాసుతో పాటు అక్కడ స్ట్రాంగ్ టీమ్ ఉండేది. నా ఫోకస్ ఎంతసేపు ఏంటంటే క్రియేటివ్ ఆస్పెక్ట్స్ని ఎలా డెలివర్ చేయాలనే దాని మీద ఎక్కువ ఉండేది. ఒక కథని రైటింగ్ టేబుల్ మీద మనం పర్ఫెక్ట్గా ఎలా చేయగలుగుతామనో, లేదంటే మేకింగ్ అప్పుడు అది మనం అనుకున్నట్టు వస్తుందా లేదా, ఎడిట్లో మనం ఎలాగా, నేను ఎక్కువ ఐ వాజ్ ఆల్వేస్ ఫోకసింగ్ ఆన్ వాట్ ఐ వాంట్. కథని మనం విన్నాం, దాన్ని పర్ఫెక్ట్గా తీయగలుగుతున్నావా లేదా, దాని మీదే నా ఫోకస్ ఉండేది. మిగతా ఏవైతే ప్రొడక్షన్ యాంగిల్లో ఉండే, బిజినెస్ యాంగిల్లో ఉండేవి ఏవైతే ఉన్నాయో నాకు షేర్ చేసుకుంటూ వచ్చారండి. నా లోడ్ మొత్తం అంతా నా మీద పెట్టుకోకుండా నేను ఐ హావ్ అసోసియేటెడ్ విత్ రైట్ పీపుల్, సో దే వర్ హ్యాండ్లింగ్ ఫ్యూ థింగ్స్. ఓకే,
బట్ అంటే మీ పర్స్పెక్టివ్ చెప్పండి, లైక్ హౌ గుడ్ ఆర్ యూ విత్ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్? అంటే మీకంటూ ఒక కైండ్ ఆఫ్ ఒక నాలెడ్జ్ ఉన్న తర్వాత అలైనింగ్ ద సేమ్ ఐడియాలజీ విత్ అదర్ పర్సన్స్ యాజ్ వెల్. అంటే ఇప్పుడు కశ్యప్ తో యూ షుడ్ బి అలైనింగ్ విత్ ద క్రియేటివ్ ఆస్పెక్ట్స్ యాజ్ వెల్. పవన్ సాధనతో కూడా మీకు అలాగే ఉండాలి. అట్ ద సేమ్ టైం అలైనింగ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద డిపార్ట్మెంట్స్ కానీ వీళ్ళందరితో. అదే నా జాబ్. సో అందరిని అలైన్ చేసుకుంటూ అందరినీ అట్ ద సేమ్ టైం ఆ ప్రోడక్ట్ కరెక్ట్ గా రావడం. అంటే మేబీ నేను కార్పొరేట్ లో వర్క్ చేసి ఉన్నాను కదండి, మల్టిపుల్ పీపుల్ హ్యాండిల్ చేశాను అనమాట. నేను ఐ వాజ్ బిఫోర్ ఇన్ కార్పొరేట్, ఐ వాజ్ లైక్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో 100-200 పీపుల్ కూడా హ్యాండిల్ చేశాను నేను. సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇక్కడ హెల్ప్ అవుతుందని అనిపిస్తుంది. మీరు అడిగినప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. ఓకే ఓకే. సో అంటే మీ కైండ్ ఆఫ్ అటెన్షన్ ఏంటి టువర్డ్స్ సినిమా? ఇట్స్ వెరీ సింపుల్ అండి. వీ హ్యావ్ టు లైక్ టెల్ హానెస్ట్ అండ్ గుడ్ స్టోరీస్. మంచిగా నాకు కథలు అనేవి ఒక సోల్స్ లాంటివి. అవి ఐడెంటిఫై చేసుకుంటాయి ఎవరి దగ్గరికి వెళ్ళి వచ్చి వాలాలి అనేది. అవి వాటికి మనం ఏంటంటే మనం మంచి బాడీ ఇవ్వాలన్నమాట. అది కరెక్ట్ బాడీ కనుక ఇవ్వగలిగాము అని అంటే ఆబ్వియస్గా ఆడియన్స్ దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఆ సోల్ని ప్రాపర్గా రికగ్నైజ్ చేసి దాన్ని హానెస్ట్గా పట్టుకుని దానికి బెస్ట్ ఏం చేయగలుగుతాం అనేది ఒక ప్రొడ్యూసర్ జాబ్ అండి. అండ్ యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ హానెస్ట్ టు ద స్టోరీ, వేరే విషయాలన్నీ పక్కన పెట్టి ఇక్కడ చాలా జరుగుతూ ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టి మనం ఉన్నాము అని అంటే నెమ్మదిగా ఏదో రోజు గట్టిగా సక్సెస్ వస్తుందండి అంతే. ఓకే ఓకే. బట్ ఈ మీకున్న కైండ్ ఆఫ్ హానెస్టీకి ఇనిషియల్ స్టేజెస్ లో యూ విల్ హ్యావ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఓకే నేను ఒక కథని నేను నమ్మాను, ఆ కథని నేను నమ్మినట్లుగానే దాన్ని ఆన్ స్క్రీన్ ప్రెజెంట్ చేయాలి, నిజాయితీగా దాన్ని జనాల దాకా తీసుకెళ్లాలని ఒక పర్స్పెక్టివ్ తో స్టార్ట్ చేస్తారు. బట్ అదేంటంటే ఇప్పుడు అలైనింగ్ విత్ పీపుల్ కావచ్చు, లేదంటే బిజినెస్ పర్స్పెక్టివ్స్ కావచ్చు, లేదంటే దానికి మళ్ళీ ఆ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇవన్నీ కూడా ఒక వైడర్ రేంజ్ దాంట్లోకి వెళ్తున్నప్పుడు ఏదైతే మీరు అనుకున్న ఇనీషియల్ స్టేజ్ లో అనుకున్న ఒక హానెస్టీకి ఇది ఎక్కడో కొంచెం డైల్యూట్ అవుతూ వస్తుంటది కదా. అదే అగైన్ మనం చూస్ చేసుకునే సబ్జెక్టే అండి. ఇప్పుడు మనం ఒక మంచి డ్రామా చెప్తున్నాం అండి, ఆ డ్రామాలో అన్నెసరీ ఎలిమెంట్స్ మనం పెట్టాలి అని అనుకునే వచ్చినప్పుడు నిజంగా మీరు అన్న ప్రెషర్ వస్తుంది. నేను ఇప్పటిదాకా అన్ని థియేట్రికల్ ఫిలిమ్స్ డీల్ చేశాను కాబట్టి వాళ్ళు చెప్పేలోపే నాకే వస్తుంది అనమాట ఈ ఐడియాని ఇలా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేది. ఆ థియేటర్ మూడ్ని బట్టే మేము చేసుకుంటాం అన్ని. రేపు అన్న రోజున ఏదైనా మంచి డ్రామా లేదంటే ఒక మంచి వేరే అంటే లైక్ వేరే జానర్స్ చేసినప్పుడు మీరు అన్న ప్రాబ్లం ఎదురవ్వచ్చు. అప్పుడు కూడా ఎంత హానెస్ట్గా ఉంటాం అనేది అది మన చేతుల్లో ఉంటుందండి. ఉండాలండి, ఉంటేనే మంచి కథలు తీయాలి. అదే కాకపోతే ఇప్పుడు ఆ హోల్ అనేది మెల్లమెల్లగా ప్రొడ్యూసర్ చేతిలో నుంచి వెళ్ళిపోతుంది కదా, బికాస్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్. అంటే ఇప్పుడు మల్టీప్లెక్స్ చైన్ తో కొలాబరేషన్ కావచ్చు, పీవీఆర్ ఐనాక్స్ లాంటి సంస్థలతో, మళ్ళీ ఓటీటీ డీల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పుడైతే యూ పీపుల్ ఆర్ బీయింగ్ డిపెండెంట్ ఆన్ ద అదర్ బిజినెస్ ఆల్టర్నేటివ్స్, అంటే ఓటీటీ అమ్ముకుంటే కొంచెం సేఫ్ ఇంటర్ డిపెండెన్సీ అండి. అంటే అందరూ అలా అంటున్నారు కానీ ఇది ఇంటర్ డిపెండెన్సీ. అంటే వాళ్ళకి మనమే డిపెండెన్సీ ఉంది, మనం వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాము. ఇది ఒక ఎకో సిస్టమ్. బట్ ఎకో సిస్టమ్ లో అప్పర్ హ్యాండ్ వాళ్ళదవుతుంది. మంచి సినిమాలు వస్తూనే ఉన్నాయి కదండి. అంతా ఎండ్ ఆఫ్ ద డే కాంటెంట్ క్రియేట్ చేసే డిపెండ్స్ ఆన్ ద కాంటెంట్. ఐ అగ్రీ. కాకపోతే ఇక్కడ మీరు అన్న ఇంటర్ డిపెండెన్సీ అన్న స్ట్రగుల్ ఉంటది. స్ట్రగుల్ కంటే అప్పర్ హ్యాండ్ వాళ్ళదే కనిపిస్తుంది. స్ట్రగుల్ ఉంటది. మనం గనక స్ట్రాంగ్ గా ఉండి మనం ఏం చేయాలో అనుకునేది డిటర్మినేషన్ గనక మనకుంటే అండ్ డెఫినెట్ గా మనం అనుకున్నది చెయ్యొచ్చండి. ఇదంతా అగైన్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ వాళ్ళ డిటర్మినేషన్ లో ఉంటదండి. అది ఉండొచ్చు, లెక్కలు వస్తాయి, ఇది మారితే బాగుండు అనేది వచ్చినప్పుడు మనం చెప్పగలగాలి. మనం కన్స్ట్రక్టివ్ గా ముందు మనం గనక స్ట్రాంగ్ గా ఉన్నాం అనుకోండి, ఆబ్వియస్ గా అవతల వాళ్ళు కూడా వింటారండి. వింటారు. అంటే నేను కూడా స్టూడియోతో వర్క్ చేసి ఉన్నాను. ఈ స్టూడియోస్ మాతో ఒక కొలాబరేట్ అయి ఉన్నారు. వేరే ఐ సీన్ లైక్ కార్పొరేట్స్ వర్కింగ్ విత్ అస్. ఎప్పుడన్నా సరే వచ్చినా కూడా డిస్కస్ వాళ్ళు చాలా సెన్సిబుల్ గానే ఉన్నారండి. నాకు అంత డిఫికల్టీ అయితే రాలేదు. మేబీ ఇన్ ఫ్యూచర్ ఏమన్నా అలాంటి సినిమా ఒక మంచి లైక్ వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ సినిమా మనం చేసినప్పుడు వస్తే నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మనం స్ట్రాంగ్ గా ఉంటే సాల్వ్ అవుతుందేమో అనేది నా ఐడియా. ట్రూ. అండ్ మీరందరూ కూడా న్యూ వేవ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ కదా. ఇప్పుడు మీరు కానీ వంశీనంతపాటి కానీ బన్నీ వాసు వీళ్ళందరూ కూడా ఒక న్యూ జన్ ప్రొడ్యూసర్స్ అనొచ్చు మిమ్మల్ని అందరినీ కూడా. ఎందుకంటే యూ బీన్ అండర్స్టాండింగ్ ద సినిమా అండర్ ద ఒక అంబ్రెల్లా. అంటే మీరు ఒక గీతార్ట్స్ అనే అంబ్రెల్లాలో ప్రాపర్గా వర్క్ అలైన్మెంట్ అలా ఉంటుంది అనేది నేర్చుకొని ఎన్విరాన్మెంట్ గురించి ఒక ఐడియా వచ్చి ఎకో సిస్టంలో ఒక పార్ట్గా మారిన తర్వాత యూ బికేమ్ ప్రొడ్యూసర్స్. సో దట్ మీరు ఏంటంటే ఓకే ఏదో ర్యాండమ్గా వచ్చాను, ఐఎమ్ నాట్ ప్రొడ్యూసింగ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్వెస్టింగ్ మనీ అన్నట్లు కాకుండా ఒక ప్యాషన్ త్రూ అది డైవర్ట్ అయింది మీకు.
సో మీ యంగ్ ప్రొడ్యూసర్స్ పర్స్పెక్టివ్లో చెప్పండి, ది కైండ్ ఆఫ్ సినిమా రైట్ నౌ, ద బిజినెస్ కావచ్చు, ద మేకింగ్ కావచ్చు, హౌ ఫ్లెక్సిబుల్ ఇట్ ఈస్ ఫర్ ద ప్రొడక్షన్ హౌసెస్, at the same time how reasonable it is for the audience as well. ఫ్లెక్సిబిలిటీ అంటే చాలా అంటే లైక్ ఫ్లెక్సిబిలిటీ కష్టమే ఇక్కడ. Exactly. వెరీ కష్టంగానే ఉంటుందండి. అన్నీ తట్టుకుని నిలబడి చేసుకోవాలి. అది మనకి ఏంటంటే మీరు అన్నట్టు ఇది ఒక జర్నీ లాగా వచ్చింది కాబట్టి మాకు అలవాటు అయ్యి మేము హ్యాండిల్ చేయగలుగుతున్నాం. ఆ జర్నీయే హెల్ప్ చేస్తుంది. ఒక 5-6 years ఆఫ్ జర్నీ, ఇప్పుడు ఒక ప్రొడక్షన్, ఒక రెండో సినిమానో మూడో సినిమా, అలాగా మాకేమవుతుందంటే డిఫికల్టీస్ వస్తూ ఉంటాయండి. ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. ఎవ్రీడే ఒక వార్ రూమ్ లానే ఉంటుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ వల్ల సాల్వ్ చేయగలుగుతున్నాను అనమాట, ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ వల్ల. అండ్ ఆడియన్స్కి ఎంతవరకు రీజనబుల్గా ఉంటుంది సినిమా అసలు? ఆడియన్స్ అగైన్ ఇది మళ్ళీ మనం క్రియేటివ్ సైడ్కి వెళ్ళి మాట్లాడుకోవాల్సి వస్తుంది. నేను కంటెంట్ కథ విన్నప్పుడే నేను అనుకుంటా ఇది ఎంతవరకు రిలేటబుల్ అనేది చూసుకుంటా అండి. అది అంటే ఒక కథ వినేటప్పుడు దీంట్లో మెయిన్ ఎలిమెంట్ ఏంటి? ఎంటర్టైన్మెంట్, కామెడీ. సో కామెడీతో పాటు మనం ఏం చెప్తున్నాం, ఉత్తి కామెడీని మనం ల్యాండ్ చేయలేము. దానికి ఒక సిచ్యువేషన్ ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా కూడా అది చాలా మళ్ళీ ఇట్ విల్ ఫాల్ ఫ్లాట్ ఆన్ అవర్ ఫేస్ అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో నేను చూసుకునేది ఏంటంటే రిలేటబిలిటీ ఏంటి, ఆ సిచ్యువేషన్స్ని ఎంతవరకు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు, ఇవన్నీ చూసుకుని కాంటెంట్ కరెక్ట్గా ల్యాండ్ అవుతుంది అనుకున్నప్పుడే నేను దాన్ని డిజైన్ చేసుకుంటామండి. ఆ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు డెఫినెట్గా ఈ సినిమా అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తుందండి. అదే ఎంటర్టైన్మెంట్ అనేది రీజనబిలిటీ. నేను అన్న ఏంటంటే టికెట్ రేట్స్. ఇప్పుడు నార్మల్గా అయితే మనకు 150-135 రూపీస్ అనేది ఒక డీసెంట్ ప్రైస్. కాకపోతే ఇప్పుడు ఏదైతే జీవో ఉందో దాన్ని మనం ఒక్కోసారి మిస్యూజ్ కూడా చేస్తున్నాం. కంపల్షన్ లాగా అన్ని సినిమాలకి 295 రూపీస్ అనేది ఒక కంపల్సరీ, అంటే అది ఒక కైండ్ ఆఫ్ నాట్ పుషింగ్ ఇట్ కైండ్ ఆఫ్, బట్ ఉన్నది కదా అని యూటిలైజ్ చేసుకుంటున్నారు. అది జీవో ఉంది, వై షుడెంట్ వి యూజ్ ఇట్ అన్నట్లుగా. సో పెద్ద సినిమాలు, ఒక మిడ్ రేంజ్ సినిమాల వరకు ఓకే. ఇప్పుడు గాయపడే సింహం అనేది ఒక చిన్న సినిమా కేటగిరీలోకి వస్తాయి. దో జేడి చక్రవర్తి, శ్రీ విష్ణు లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా సినిమాలో ఖచ్చితంగా సినిమా క్యాటర్ చేసే విధానంలో మనం చూసే ఒక గ్రేడింగ్ లెవెలింగ్ దాంట్లో చిన్న సినిమా కింద వస్తుంది. సో ఇలాంటి సినిమాలు కూడా ఈ ఇప్పుడు 295 రూపీస్ పర్ టికెట్ అనేది ఎంతవరకు ఫీజిబుల్ ఉంటుంది ఆడియన్స్కి? వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు దురందర్కి ఒక 300 రూపీస్ సినిమా టికెట్ పెట్టి చూసిన ఆడియన్స్ సేమ్ అదే 300 రూపీస్ పెట్టుకుని మళ్ళీ గాయపడ్డ సింహానికి ఎందుకు వస్తారు? అంటే టికెట్ రేట్స్ అది ఇంకా మా చేతుల్లో ఉండవు కదండి, డిస్ట్రిబ్యూటర్ డిసైడ్ చేస్తాడు. బట్ యు ఆర్ ద ఓనర్ ఆఫ్ ద ఫిల్మ్ కాబట్టి అంటే ఐ విల్ టెల్ యూ వెరీ హానెస్ట్లీ, మేము సినిమా తయారు చేసిన తర్వాత అది ఒక వంట అనమాట. అది చేసిన తర్వాత మేము డైరెక్ట్గా సర్వీస్ చేయట్లేదు అనమాట. ఇది 100 రూపాయలు తీసుకోండి, 200 రూపాయలు తీసుకోండి అని మేము డిసైడ్ చేయట్లే. ఇక్కడ మా పర్సనల్ పర్స్పెక్టివ్లో చూస్తే మేము ఇప్పుడు ఎస్విసితో టైఅప్ అయ్యాం. ఇప్పుడు అక్కడ డిస్ట్రిబ్యూటర్ డిసైడ్ చేస్తాడు దీన్ని ఎలాగ ల్యాండ్ చేయాలి అనేది. అది అంటే లైక్ యూనో వీఆర్ వెరీ ఫ్లెక్సిబుల్ అండి, టు బి వెరీ హానెస్ట్. ఈ సినిమా విషయానికి వస్తే ఇది ఎంతకు వర్కౌట్ అవుద్ది, ఎలా వర్కౌట్ అవుద్ది, రేపు పొద్దున ఏమన్నా తగ్గించాలా అన్నా కూడా రాజు గారు కూడా చాలా లైక్ యూనో ఫ్లెక్సిబుల్గా ఉంటారు. అంటే ఇట్స్ వాళ్ళ డెసిషన్, అది ప్యూర్గా డెసిషన్ వాళ్ళదే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గాయపడ్డ సింహం అనే సినిమా థియేటర్స్లో ఉంది, ఒక 100 రూపాయలు లేదంటే 120 రూపాయలు 130 రూపాయలు టికెట్ అనేది ఒక జనాలకు వెళ్ళింది అనుకోండి. సరే సమ్మర్ కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఎలా ఉంది, రివ్యూస్ ఎలా ఉన్నాయి అన్నింటిని పక్కన పెట్టేస్తే టికెట్ రేట్ మనకు అందుబాటులో ఉంది కదా అని చెప్పేసి థియేటర్లకు జనాలు వచ్చే అవకాశం ఎక్కువ. మీరు నాకు మంచి ఐడియా ఇచ్చారండి, నేను డెఫినెట్గా రాజు గారితో డిస్కస్ చేస్తాను. ఇట్స్ నాట్ అబౌట్ డిస్కసింగ్ అబౌట్ దిస్ స్పెసిఫిక్ ఫిలిం, బట్ ఫర్ ఎనీ స్మాల్ ఫిలిం టికెట్ రేట్ అనేది పెద్ద మైనస్ అయిపోతుందండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్, నేను దురందర్కి 300 రూపాయలు పెట్టి గాయపడ్డ సింహానికి 300 రూపాయలు ఎందుకు పెట్టాలి అనే ఒక కైండ్ ఆఫ్ ఒక పర్స్పెక్టివ్ వచ్చినప్పుడు ఆడియన్స్కి ఖచ్చితంగా ఓకే, ఇప్పుడు నేను ఒక 4 తీసుకొని వెళ్ళాలి, 300 × 4 1200 ప్లస్ మళ్ళీ అక్కడ పాప్కార్న్ అవుతుంది. ఇది ఒక ఐడియా వచ్చేసి అక్కడ ఆగిపోతున్నారు. ఇప్పుడు ఫుట్ ఫాల్స్ పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ టికెట్ ప్రైసింగ్ కదా. సో అక్కడ విషయంలో మీరు న్యూజ్ అండ్ ప్రొడ్యూసర్స్ కాబట్టి ఇప్పుడు కొన్ని ఫిల్మ్స్ కి పీపుల్ ఆర్ బీన్ ట్రైయింగ్. ఇప్పుడు ఈటీవీ విన్న రీసెంట్ గా పాపం ప్రతాప్ అనే సినిమా కానీ, లేదంటే అంతకుముందు రాజు వెట్స్ రాంబాయి ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాకి 99 రూపీస్ లేదంటే 1 or 2 రూపీస్ ఏదైతే మాక్సిమం పాసిబుల్ ఉందో దే పుష్ట్ ఇట్. అది హెల్ప్ అయింది కూడా. రాజు వెట్స్ రాంబాయి అనే సినిమా ఓన్లీ బికాస్ అంటే కంటెంట్ తో పాటుగా ఆ 99 రూపీస్ టికెట్ అనేది పెట్టడం వల్లే దానికి ఎక్కువ మంది జనాలు ఫుట్ ఫాల్స్ వచ్చాయి. అంటే అదే ఇప్పుడు అలాంటివి ఫ్లెక్సిబుల్ గానే ఉన్నామండి. అంటే లైక్ రేపు
చూసి సిచ్యువేషన్ బట్టి విల్ డిస్కస్ విత్ అవర్ డిస్ట్రిబ్యూటర్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ. మంచిదే అండి అది, డెఫినెట్ గా అది మంచి అది నీడ్. అది ఆడియన్ ని థియేటర్ రప్పించడానికి మనం అంటే ఇట్స్ అగైన్ మనం బిజినెస్ పర్స్పెక్టివ్ లో మాట్లాడుకుంటే వాల్యూమ్ పెరుగుతుంది. వాల్యూమ్ పెరిగితే మంచిదే కదండి. ఆడియన్ కి తక్కువ రేట్ లో మంచి ఎక్స్పీరియన్స్, అది మంచి పరిణామం. డెఫినెట్ గా వెన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ వీ షుడ్ ట్రై ఇట్ అనేది నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఎందుకంటే ఇప్పుడు అసలు పెట్రోల్ దొరకట్లేదు, ఏం దొరకట్లేదు టెన్షన్ లో జనాలు, పెట్రోల్ బంక్లన్నీ మూసిపోయి పైన యుద్ధం జరుగుతుంది, ఏం జరుగుతుందో ఫ్యూచర్ ఏంటో అనే సిచ్యువేషన్ లో ఇట్ షుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద ఆడియన్స్ యాజ్ వెల్ వాళ్ళకి. కూల్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఒక న్యూజన్ ప్రొడ్యూసర్ అని చెప్పండి, ఈ కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ మీరు చేసేవి ఏవైతే ఉంటాయి, దో ఇప్పుడు గాయపడ్డ సింహం ప్రమోషన్స్ ఐ లైక్ ఇట్. ఎందుకంటే ట్రంప్ తీసుకొని ప్రమోషన్స్ చేయడం కానీ, లేదంటే తరుణ్ భాస్కర్ అవైలబుల్ లేకపోయినా తనతో చేసిన కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ కానీ, వీటి వరకు ఐ యాక్సెప్ట్ ఇట్. కాకపోతే ఇప్పుడు ఏదైతే ఒక స్టాండర్డ్ ట్రెడిషనల్ ఫార్మాట్ ప్రమోషన్స్ ఉంటున్నాయో, ఇప్పుడు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కంపల్షన్, లేదంటే కైండ్ ఆఫ్ ఒక ఏదైనా కాలేజ్ ఈవెంట్కి వెళ్ళడం, ఇలాంటి కైండ్ ఆఫ్ అవి నిజంగా ఒక సినిమాకి యూజ్ అవుతున్నాయా? అది చెప్పలేమండి అసలు ఎంతవరకు యూజ్ అవుతాయి. ఎందుకంటే మీ గీతా ఆర్ట్స్ అంబ్రెల్లా నుంచి ఇప్పుడు మేము ఎలా ఆలోచిస్తామని చెప్తానండి. మేము ఎలా ఆలోచిస్తామంటే కాంటెంట్ అనేది లైక్ యూనో ఎప్పుడు ఏ కాంటెంట్ రీచ్ అవుతుంది అంటే, ఆడియన్స్ చేతిలో మొబైల్ ఉంటుంది, అది ఒక పర్సన్ చేతిలో. ఆ మొబైల్లో ఇలా 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 స్క్రాల్ చేసుకుంటున్నంతసేపు అంటే ప్రపంచంలో ఉన్న బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ తను చూస్తూ ఉంటాడు. ఇప్పుడు అందులో ఎక్కడో ఒకటి రావాలి, వస్తే అతని గుర్తింపు మేము పొందుతాం అనమాట. ఆ ప్రాసెస్ లో ఏంటంటే వి ట్రై ఎవ్రీథింగ్ అక్కడికి వెళ్ళి రీచ్ అవ్వడానికి. ఎందుకంటే కాంటెంట్ ఎక్కువ ఉంది ప్రపంచంలో, బోల్డ్ అంత కాంటెంట్ ఉంది. ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించింది సినిమాయే కాదు, బోల్డ్ అంత సైన్స్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, కాదు ఎంటర్టైన్మెంట్, బోల్డ్ అండ్ ఎలిమెంట్స్ అతని చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు అతని ఆ 10 seconds 30 seconds గ్రాప్ చేయడానికి మేము ఇంత డ్రామా చేస్తాం అనమాట. ఇదంతా కూడా అది ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి వచ్చే చిన్న వీడియో బిట్ ద్వారా వస్తుందో తెలియదు, లేదంటే మేము కాలేజ్కి వెళ్ళి అక్కడ వేసే డ్యాన్స్ వల్ల వస్తుందో తెలియదు, ఎక్కడి నుంచి వస్తుందో వాడి అటెన్షన్ మాకు తెలియదండి. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే మేము ఇంత కష్టపడతాం అనమాట, ఏదో ఒక రకంగా అతని దగ్గరికి రీచ్ అవుతామేమో అనే ఒక ఆశ అంతే. ఓకే. బట్ ఈ ప్రమోషన్స్లో ఇప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఒక ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు జల్సా సినిమా టైంలో దట్ వాస్ ద ఫస్ట్ ఫిలిం టు హ్యావ్ ఏ కాన్సెప్ట్ కైండ్ ఆఫ్ ఒక అప్పటిదాకా రెగ్యులర్ సాంగ్స్ రిలీజ్ అన్నది కాస్త ఒక లైవ్లో మొత్తం సాంగ్స్ అన్ని వేసి జల్సా ఒక ట్రెండ్ స్టార్ట్ చేసింది. తర్వాత సరైనోడు ఒక అసలు ఆడియో ఫంక్షన్ లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది స్టార్ట్ చేసింది సరైనోడు సినిమా. సో ఇలా కైండ్ ఆఫ్ ఒక ట్రెండ్ అనేది వస్తూ ఉంది కదా. ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా పీపుల్ ఆర్ గెటింగ్ బోర్డ్. అక్కడ మోస్ట్లీ అంటిల్ అన్లెస్ దెర్ ఈస్ అ ఫన్ థింగ్ హ్యాపెండ్ ఎట్ ద ఈవెంట్ తప్పితే ఏదన్నా ఒకటి రెండు పేలితే తప్ప మీరు అన్నట్టు ఆ 10 seconds గ్రాప్ చేయడం తప్ప అలా లేదు. సో గోయింగ్ ఫార్వర్డ్ అంటే మీకంటూ ప్రొడ్యూసర్ లైనప్ ఉంటుంది కాబట్టి, ఒక ప్రొడ్యూసర్ గా థాట్ ప్రాసెస్ కూడా ఉంటుంది కాబట్టి, వాట్ వుడ్ బి ద బెస్ట్ వే టు ప్రమోట్ ఎ ఫిలిం? అంటే డూ యు హ్యావ్ ఎనీథింగ్ ఇన్ మైండ్? డిజిటల్ గా వెళ్ళాలండి, స్ట్రాంగ్ గా డిజిటల్ ప్రమోషన్స్ చేసుకోవాలండి. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A24 అని హాలీవుడ్ లో ప్రొడక్షన్ వస్తుంది. దే బ్రోక్ ఆల్ ద కన్వెన్షనల్ రూల్స్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిల్మ్ మేకింగ్ అండ్ ఫిల్మ్ ప్రమోషన్స్. వాళ్ళు దే వెంట్ టోటల్లీ అంటే లైక్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ వెళ్ళిపోయారు అనమాట, డిజిటల్ వెళ్ళారు. ఇప్పుడు అది మేము గట్టిగా ట్రై చేసాము దీంట్లో, ట్రంప్ తో చేసిన వీడియోలు అవ్వచ్చు, అవన్నీ డిజిటల్ గా వెళ్తూనే మేము కన్వెన్షనల్ కూడా ప్రాక్టీసెస్ చేసాము. ఎవ్రీ అంటే డెఫినెట్ గా ఇన్ ఫ్యూచర్ ఏంటి అని అంటే మోర్ ఫోకస్ ఆన్ డిజిటల్ ఉండాలి. మోర్ డిజిటల్ కి అట్ ద సేమ్ వెరీ క్రియేటివ్ గా కూడా ఉండాలి. మనం ఆ క్రియేటివ్ గా ఉంటూ మనం అతన్ని ఎలాగ ఇంప్రెస్ చేయగలుగుతాం అనేది ఇంకా అది మనం లేదు, అది కంపల్సరీ. ఇంకొకటి ఏంటంటే మనకి ఆడియన్స్ సెట్ ఈ Tier 1 Tier 2 Tier 3 సెట్ ఆఫ్ ఆడియన్స్ కి రీచ్ అవడం అనేది అందరినీ కూడా డిజిటల్ త్రూ అవ్వదు. సో కొన్ని సిటీలో కంపల్సరీ ఎప్పటికీ పోస్టర్లు కావాలి, పోస్టర్ అక్కడ గోడ మీద పెడితే తప్ప సినిమా రిలీజ్ అవుతుందని తెలియదు. హోర్డింగ్స్ కంపల్సరీ కనబడాలి. అది Tier 2 cities లో, ఇప్పుడు రాజమండ్రి ఇలాంటి సిటీస్ లో కంపల్సరీ హోర్డింగ్లు కనబడితేనే చూస్తారు. Tier 3 cities లో కంపల్సరీ రోడ్డు మీద పోస్టర్లు, లేదంటే అక్కడ రేడియోలో వచ్చే యాడ్లు అక్కడ ఇది కంపల్సరీ. సో ఒక ప్రొడ్యూసర్ గా ఇన్ని లెవెల్ ఆఫ్ ప్రమోషన్స్ ని, అంటే రైట్ ఫ్రమ్ రేడియో ప్రమోషన్స్ నుంచి ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వడం దగ్గర నుంచి, నెక్స్ట్ తర్వాత మళ్ళీ థియేటర్లు, పోస్ట్ థియేటర్, మళ్ళీ థియేటర్ విజిట్స్ అని ఇదంతా కూడా బేర్ చేస్తున్నారు కదా ఒక ప్రొడ్యూసర్ గా. సో ఇది ఎక్కడన్నా ఒక చోట పే ఆఫ్ అవుతుంది అనుకుంటున్నారా? రిజల్ట్ పక్కన పెట్టేసేయండి, రిజల్ట్ అనేది ఖచ్చితంగా మీ చేతిలో ఉండదు. కాకపోతే వాట్ ఎవర్ యూ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇట్,
యా అంటే ఆడియన్ మనం ఎంత బజ్ క్రియేట్ చేస్తాము అనేది మన చేతుల్లో ఉంటది. ఇవన్నీ చేస్తేనే ఒక రకంగా బజ్ క్రియేట్ అవుతుంది. మీరే ఆన్సర్ చేశారు యాక్చువల్లీ, మీరు మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. వేరియస్ పీపుల్ వేరియస్ టైప్స్ ఆఫ్ మీడియంస్ ద్వారా వాళ్ళ అటెన్షన్ మేము గ్రాప్ చేయాలనుకుంటాం. అండ్ అలాగా మేమేంటంటే లైక్ వీ హ్యావ్ ఏజెన్సీస్, డిజిటల్ అంతా హ్యాండిల్ చేసే ఒక ఏజెన్సీ, అవుట్డోర్ అంతా హ్యాండిల్ చేసే ఒక ఏజెన్సీ, అలా మీడియాని హ్యాండిల్ చేసే ఆ ఏజెన్సీస్ అన్ని కలిపి చాలా కన్స్ట్రక్ట్. అంటే నేను అబ్జర్వ్ చేశాను బికాజ్ నేను కార్పొరేట్ నుంచి వచ్చాను కాబట్టి ఇక్కడ చాలా వర్క్ జరుగుతుంది అనమాట. ఇక్కడ చాలా పీపుల్ చాలా కష్టపడతారు, ప్రమోషన్స్ అనేది మోస్తారు అనమాట. ఇందులో డిజిటల్ అనేది వెరీ ఇంపార్టెంట్ కింద తయారవుతుందండి. ఇవన్నీ పే ఆఫ్ చేస్తాయండి, ఇవన్నీ పే ఆఫ్ చేస్తాయి. కంటెంట్ బాగుండాలి, మనం చేసే పద్ధతుల్లో క్రియేటివిటీ ఉండాలి. సినిమాని మనం ఎలా అయితే క్రియేటివ్గా హ్యాండిల్ చేస్తామో ప్రమోషన్స్ కూడా చాలా క్రియేటివ్గా హ్యాండిల్ చేయాలి. హ్యాండిల్ చేసినప్పుడు ఒక రికగ్నిషన్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మేము చేసిన ఒక ట్రంప్ సిరీస్ వీడియోస్ చేసాం, అందులో ఒకటో రెండో రీల్స్ బాగా వైరల్ అయ్యాయి, మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఇప్పుడు అన్నీ చూడడం మొదలు పెడతారు. వీళ్ళు ఏం చేస్తారు, మా పోస్టర్ చూస్తారు. అంటే సైకలాజికల్ ఇంపాక్ట్ అండి ఇది. ఏదో ఒకటి క్లిక్ అవుతుంది. ఇప్పుడు ఇది ఏది క్లిక్ అవ్వలేదు అనుకోండి, నా పోస్టర్ వేసిన ఎవరు పట్టించుకోడు, అది చూడకుండా వెళ్ళిపోతారు. సో అటెన్షన్ తీసుకున్న తర్వాత మనం ఏం చేసినా కూడా చిన్నగా సైకలాజికల్గా బిల్డ్ అవుతూ ఉంటుందండి. ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ఇది. సో వీ యూజ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ ఒక అటెన్షన్ గ్రాప్ చేస్తాం, ఆ తర్వాత మిగతావన్నీ కూడా సైకలాజికల్గా చుట్టూతా తనకి వి విల్ క్రియేట్ స్పేస్ అనమాట మా అటెన్షన్ తీసుకోవడానికి. అంతే. అండ్ యూఆర్ గుడ్ విత్ టేకింగ్ ఫీడ్బ్యాక్స్ అని కూడా విన్నా బన్నీవాస్ గారు కానీ వీళ్ళందరూ కూడా. అండ్ ఈవెన్ అంటే ఐ లైక్ ద వే యూ హ్యాండిల్ ద ఫెయిల్యూర్ ఆఫ్ మిత్రం అంటది. ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ యూ బోస్టెడ్ ఈవెన్ ఆఫ్టర్ ద ప్రీమియర్స్ కానీ ఇదంతా కూడా. అంటే వీ సీ కదా చాలా ర్యాండమ్ గా అసలు సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా సక్సెస్ మీట్లు చేసి టపాసులు ఎగిరించేసి ఎన్ని హడావుడి చూస్తూ ఉంటాం కదా. మిత్రమండలి ఇట్లా జస్ట్ షో నైట్ ప్రీమియర్స్ కి యూ గాట్ ఎ క్లారిటీ అండ్ ఇమీడియట్లీ ఎవ్రీ వన్ వెంట్ సైలెంట్. సో దాన్ని ఇంకా అనవసరం అన్నెసెసరీ అంటే ఏదైతే నీడెడ్ ఓకే ఇన్ థియేటర్స్ అనో లేదంటే 1 day 2 days అవి పేపర్ పబ్లిసిటీకి ఆ డిజిటల్ ప్రమోషన్స్ వరకు ఉన్నారు తప్ప యూ నెవర్ పుష్డ్ ఇట్ బియాండ్ దట్. సో అండ్ ఓటీటీ కూడా యూ హ్యాడ్ అ కంపల్షన్ దట్ ఓకే యాక్టర్స్ నీడ్ టు ట్వీట్ ఈ కైండ్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి యూ రిక్వెస్టెడ్ ద యాక్టర్స్. అండ్ ఐ రిమెంబర్ దర్శి పోస్టింగ్ అబౌట్ ఇట్. సో దట్ బన్నీవాస్ ఇలా అడిగారు, సో ఐఎమ్ ట్వీటింగ్ ఇట్ అని చెప్పేసి ఆ కైండ్ ఆఫ్ ఒక హెల్దీ అట్మాస్ఫియర్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ యూ క్రియేటెడ్ ఇట్. సో ఆ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ టేకింగ్ అనేది చాలా నెసెసరీ. థ్యాంక్స్ అండి. అంటే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కొన్ని ప్రాజెక్ట్స్ నుంచి కొన్ని నేర్చుకుంటాం. ఐ హావ్ లెర్న్డ్ సంథింగ్ ఫ్రమ్ మిత్రమండలి అంతే. అంటే ఐఎమ్ నాట్ డిమీనింగ్ ఆర్ సంథింగ్, బట్ ద వే యూ ప్రాసెస్డ్ ఇట్ ఇస్ అంటే లుకింగ్ ఫార్వర్డ్ వర్తి అనమాట. ఓకే నెక్స్ట్ ఈయన బాను నుంచి ఏదైనా సినిమా వస్తే ఓకే ద వే హీ హ్యాండిల్డ్ ఈస్ గుడ్ కాబట్టి నెక్స్ట్ ఇంకా బెటర్ సక్సెస్ వస్తే కనుక హీ విల్ హ్యాండిల్ ఇట్ బెటర్ అనే కైండ్ ఆఫ్ ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోగలిగారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. యాక్సెప్ట్ చేయాలి అంతే, ఏదన్నా యాక్సెప్ట్ చేయాలి. సక్సెస్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసినప్పుడు, మనం ఏదైనా ఒకటి అటు ఇటు అయినప్పుడు కూడా యాక్సెప్ట్ చేయాలి. అది కూడా ఒక రకమైన ఎక్స్పెరిమెంట్ అండి మేము చేసింది. ఆ ఎక్స్పెరిమెంట్ ల్యాండ్ అవ్వలేదు అంతే. ట్రూ. బన్నీవాస్ కూడా మల్టిపుల్ చెప్పారు. మేము ఎడిట్ రూమ్ లో కూడా నవ్వుకున్నాం, థియేటర్లో ఎందుకు నవ్వురా నాకు క్లారిటీ ఎగ్జాక్ట్ ఆ లాఫ్స్ అనేవి ఎందుకు ట్రాన్స్లేట్ అవ్వలేదు నాకు ఒకటి చెప్తానండి. ఈ మధ్యన కూడా ఎవరో కాలేజ్ పిల్లలు నాకు ఒక రీల్ ఫార్వర్డ్ చేశారనమాట. ఆ రీల్ లో వాళ్ళు ఆ పాండబ్బా సీన్ అది ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అంటే టైం చెప్పలేము. సేమ్ ఇదే కాంటెంట్ వేరే సినిమాల్లో ఇలాంటి కాంటెంటే హిట్ అయ్యి కలెక్షన్స్ బాగా వచ్చినవి ఉన్నాయి. కానీ ఈ సినిమాలో ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అంటే ఇన్ టోటాలిటీలో ఎక్కడో ఫెయిల్ అయ్యాం మేము. అండ్ అది నాకేంటో తెలుసు. అది ఐ లెర్న్డ్ ఇట్. నౌ ఐ విల్ మేక్ షూర్ దట్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ ఐ విల్ నాట్ రిపీట్. సో వాట్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ విత్ గాయపడ్డసం? ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రొడక్ట్ చూసుకొని ఉన్నారు. ఈ పీపుల్ ఆర్ ప్రెటీ కాన్ఫిడెంట్ అబౌట్. ఎందుకంటే ఫారియా మాట్లాడుతున్నా, తరుణ్ భాస్కర్ మాట్లాడుతున్నా, పవన్ కానీ వీళ్ళందరూ కూడా అంటే ఈ రేంజ్ కాన్ఫిడెన్స్ అనేది ఈ మధ్యకాలంలో ఒక చిన్న సినిమా మీద ఎప్పుడు చూడలేదు. థ్యాంక్ యూ. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అగైన్ అంటే దిస్ ఈస్ డెఫినెట్లీ కమింగ్ ఇంటూ అన్ ఎక్స్పెరిమెంటల్ జానర్. మల్టీ జానర్స్ ఉన్నాయి దీంట్లో. కామెడీతో పాటు ఒక థ్రిల్, అంటే లైక్ చిన్న క్రైమ్ యాంగిల్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఉంది, అది సర్ప్రైజ్. అది థియేటర్లోనే మీరు అందరు చూసి, నేనైతే మటుకు చాలా బాగా ఎంజాయ్ చేశానండి. నేను బాగా
నేను రషెస్ స్టోరీ కథ విన్నప్పుడు ఎంజాయ్ చేశాను, రషెస్ చూసి ఎంజాయ్ చేశాను, ఎడిట్ అయిపోయిన తర్వాత ఎంజాయ్ చేశాను. అందరూ కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇప్పుడు. లెట్స్ సీ అండి, హోప్ఫుల్గా ఇట్ విల్ పే ఆఫ్ అనేది నాకున్న స్ట్రాంగెస్ట్ గట్ ఫీల్. ఐ హోప్ ఇట్ విల్ వర్క్. అది నెక్స్ట్ స్క్రీన్స్ మీద ట్రాన్స్లేట్ అయితే ఇట్ విల్ బి హ్యాపీ. ఐ హోప్ ఇట్ విల్ వర్క్. Cool. సో గోయింగ్ ఫార్వర్డ్ ఏమున్నాయండి నెక్స్ట్ ఫర్దర్ ప్రాజెక్ట్స్? ఇంకొకటి ప్యారలల్ గా ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేస్తున్నాం అండి. అది హారర్. అది విల్ సూన్ అనౌన్స్, ప్రాపర్ గా అనౌన్స్ చేస్తాం. అది కొత్త వాళ్ళతోనా లేదంటే ఇప్పుడు కామెడీ చాలా చేస్తాం కదా, కొంచెం డిఫరెంట్ జానర్స్ ట్రై చేద్దాం అని అనుకుంటున్నాం. వెరీ డిఫికల్ట్ యాక్చువల్ గా కామెడీ హ్యాండిల్ చేయడం, ఎందుకంటే అది చాలా కష్టం. దాన్ని మనం ఈ న్యూ ఏజ్ ఆడియన్స్ కి ప్రాపర్ గా ప్రెజెంట్ చేయడం అనేది. అట్ ద సేమ్ టైమ్ లాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ అన్ని కామెడీ అయిపోయి we want to do a different genre అని చెప్పి ట్రూ హారర్ ఒకటి ట్రై చేస్తున్నాం. ఓకే. సో అది కొత్త వాళ్ళతో ఉండబోతుందండి లేదంటే నోటెడ్? లేదండి, నోటెడ్ యాక్టర్స్ ఉన్నారు దాంట్లో. కొత్త డైరెక్టర్, వీఆర్ ఆల్ దేర్. వెరీ సూన్ అండ్ వి విల్ అనౌన్స్ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ గాయపాటి సింహం. అది అనౌన్స్ చేస్తాం. అండ్ అంటే సప్తాశ్వ బ్యానర్ కూడా దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ వెరీ లాంగ్ అసోసియేషన్ అన్నట్లుగా వీ హ్యాడ్ ఇట్. సో అంటే మీ ప్లాన్ ఏంటి గోయింగ్ ఫార్వర్డ్? అంటే ఇయర్లీ ఇన్ని ఫిల్మ్స్ రిలీజ్ ఉండాలని చెప్పేసి యూ హ్యావ్ ఎ ప్రాపర్ కంటెంట్ క్యాలెండర్? ఈ ఇయర్ ఒక 2 ఫిల్మ్స్ అండి, నెక్స్ట్ ఇయర్ కూడా ఒక 2 ఫిల్మ్స్ లైన్ లో ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఒక 2 to 3 ఫిల్మ్స్ చేద్దాం అనేది మా ప్లాన్. అండ్ ఉన్నాయండి పైప్ లైన్ లో, కథలు ఉన్నాయి మా దగ్గర. ఓకే. అంటే ఈ కొలాబరేషన్స్ అనేవి కూడా ఓన్లీ తెలుగులోనే చూస్తున్నారా లేదంటే అదర్ లాంగ్వేజ్? వీఆర్ వెరీ ఓపెన్ అండి, వీఆర్ వెరీ ఓపెన్. డిస్కషన్స్ వచ్చాయి లాస్ట్ 1 year బిఫోర్. ఒక బాలీవుడ్ డిస్కషన్ కూడా వచ్చింది. ఫస్ట్ ఒకసారి మనం ఇక్కడ గ్రౌండ్ సాలిడ్గా మనం స్ట్రాంగ్ అయితే ఇక్కడ వేరే లాంగ్వేజెస్లో కూడా చేయొచ్చు. ఇప్పుడు మలయాళం నుంచి కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు, మలయాళంలో మా ఇండస్ట్రీ నుంచే ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక ప్రపోజల్ వచ్చింది. చూద్దామండి. అంటే లైక్ మంచి ఎండ్ ఆఫ్ ద డే మంచి కాంటెంట్ ఇవ్వాలి. ఇప్పుడు కొంచెం బ్లర్ అవుతున్నాయి లైన్స్ కూడా, లాంగ్వేజ్ మధ్య ఉన్న లైన్స్ కూడా బ్లర్ అయిపోతున్నాయి. మనం కరెక్ట్ గా కనుక కాంటెంట్ ఇచ్చాము అని అంటే మల్టిపుల్ ఏరియాస్ లో, అది స్టేట్స్ లో, అది లాంగ్వేజెస్ లో కూడా వర్కౌట్ అవుతాయి. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్, హోప్ఫుల్ గా ఉన్నాం. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ ఉంది, ఇది కనుక బాగా వర్కౌట్ అయ్యి మంచి రిజల్ట్ వచ్చింది అనుకోండి, మేము కూడా కొంచెం అగ్రెసివ్ గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. సో అంటే ఓన్లీ ప్రొడక్షన్ వైజ్ అయినా లేదంటే వేరే లాంగ్వేజ్ ఫిల్మ్స్ ని ఇక్కడ రిలీజ్ చేసే ఆలోచన? డిస్ట్రిబ్యూషన్ గేమ్ ఐఎమ్ నాట్ వెరీ కాన్ఫిడెంట్ అండి. కథలు రాసుకుని కథలు తీసుకోవడం అనేది విత్ యువర్ కైండ్ ఆఫ్ గేట్వేస్ టు మల్టిపుల్ డిపార్ట్మెంట్స్, అది కొంచెం ఈజీ యాక్సెస్ కదా. అది కొంచెం ఎందుకో అది ఐఎమ్ నాట్ వెరీ కీన్. నాకు అంత ఐఎమ్ నాట్ వెరీ కీన్. ఎవరైనా హెల్ప్ అడిగితే ఐ విల్ కనెక్ట్ ద పీపుల్ అంతే, బట్ ఐ విల్ నాట్ ఇన్వాల్వ్ అండ్ లైక్ గెట్ ఇన్ టు ద డిస్ట్రిబ్యూషన్ అనేది నాకు అంత. మేబీ ఇన్ ఫ్యూచర్ ఐ డోంట్ నో, బట్ యాజ్ ఆఫ్ నో నెక్స్ట్ 2-3 years ఐ వాంట్ ఫోకస్ ఆన్ కాంటెంట్. మంచి కాంటెంట్, మంచి సినిమాలు తీయాలి. అండ్ soon మా దాంట్లోంచే వన్ ఆఫ్ మై ప్రొడ్యూసర్ ఇస్ ఆల్సో, వన్ ఆఫ్ మై పార్ట్నర్ ఇస్ ఆల్సో గోయింగ్ టు డైరెక్ట్. ఆ సినిమా మీద కూడా మేము ఫోకస్ చేయాలి. నావి డైరెక్షన్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి, నేను డైరెక్ట్ చేయాలి. సో ఇదంతా చాలా ఉంది, బల్క్ పైప్ లైన్ ఉంది. సో సప్తాశ్వ ఇస్ ఆల్ అబౌట్ ఒరిజినల్ కంటెంట్ ప్రొడక్షన్. yes అలాగే చూడాలండి దీన్ని. సూపర్. సో ఇండస్ట్రీ నీడ్స్ సచ్ కైండ్ ఆఫ్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ యాజ్ వెల్. కొంచెం ఐడియాలజీ ఉండి ప్రొడక్షన్ మీద అన్నిటి మీద పట్టున్న ప్రొడ్యూసర్స్ కంపల్సరీ అవసరం కూడా ఇండస్ట్రీకి. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్ ఆన్ మే ఫస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. బాగుంటదండి, డెఫినెట్ గా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు, ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. హోప్ఫుల్లీ. ఐఎమ్ వెరీ ఈగర్ ఎప్పుడెప్పుడు దీన్ని థియేటర్ లో చూద్దామా అని చెప్పి. డన్. షూర్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.